నాకు తెలిసి నాకు చెప్పలేదు. మరి సీటు ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు. ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలే. నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. రామరాజు గారు కూడా చెప్పారు, వీడియోలో చూసా. రామరాజు గారు కూడా సీట్ నాదే, అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయన ఓదార్చాడు. అక్కడ వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సో మరి ఆయన చెప్పింది నిజమని నమ్మాలి, ఎందుకంటే ఆ జనం తీసుకొచ్చింది ఆయనే. బట్ అని చెప్పారు, సో కాదని అనుకోవాలి. మీరే ఉంటారు పార్లమెంట్ లో, ఎక్కడైతే కన్ఫర్మ్ ఎక్కడ అది పార్లమెంట్ అయ్యేటప్పుడు అసెంబ్లీ. ఏమో మరి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నా. నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా. కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లా. సో అంచేది నేనైతే కండిషన్ పెట్టి రాలా. బట్ ప్రజాస్వామ్యంలో ఎవడైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారంగానే, నిన్న పార్టీలో జాయిన్ అవ్వకముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటారు, మీ అందరికి వచ్చుంటాయి కదా, ఇదైతే ఇది నొక్కు ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వకముందు. సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి, ఆ పార్టీలు ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి. సో అంచేత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటా. ఎక్కడి నుంచి, నర్సాపురం నుంచా, అనంతపురం నుంచా, శ్రీకాకుళం నుంచా అంటే ఆ మూల ఈ మూల అని చెప్పా, మళ్ళీ దీనికి విపరీత అర్థం తీయొద్దు. సో అధ్యత నేనైతే పోటీలో ఉంటా, అందులో ఏమీ అనుమానం అయితే లేదు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా. ఎమ్మెల్యేయా ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈ లోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి. నాకైతే ఏమోలా ప్రస్తుతానికి. అసలు ఇన్ఛార్జ్ ఇవ్వటం అంటే నేనే ఎంపీని, ఇంకా జూన్ 4 దాకా నేనే ఎంపీని, నన్ను పీకే వాడు ఎవరు లేడు. నేను అడగలేదు. విజయనగరం నుంచి నేను పేర్లు చెప్పను కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అందరూ ఆహ్వానించారు. నాకైతే తెలియదు, అందుకే అన్నాను కదా, ఎక్కడి నుంచైనా పోటీలో ఉంటాననే అనుకుంటున్నా. ముందే చెప్పేసాను. అనౌన్స్మెంట్ ఏమని ఇస్తారు? నేను కాదు, ఎలా చెప్పేస్తారు? నేను జాయిన్ అయ్యింది ఎప్పుడు? నిన్న రాత్రి 8:30. మరి ఏదో ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు ఏదో IVRSలు అయ్యి వదులుతారు కదా ఆ పార్టీలో. ఇంతకుముందు నాకు తెలిసింది, ఇంతకుముందు నా పేరు మీద కూడా ఎంపీకి వదిలేరు. సో అలాగా పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని 3 నిమిషాల క్రితం చెప్పాను కదా. మళ్ళీ నువ్వు అడిగిన ప్రశ్నకు వేరేగా సమాధానం చెప్పగలనా? ఇప్పుడే అడిగితే